దాంతోపాటే రాష్ట్రంలో 4th సిటీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉన్నదో 4th సిటీ వరకు మెట్రో ప్రాజెక్టును విస్తరిస్తామని చెప్పేసి అవసరమైతే మీర్ఖాన్పేట వరకు కూడా అంటే మొత్తం 40 కిలోమీటర్లు ఇంకెక్కువ RRR వరకు మెట్రో సర్వీసును విస్తరిస్తామని చెప్పేసి దానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేయండి, అనుమతులకు సంబంధించిన ఏవన్నీయో ఆ భూముల సేకరణ అవన్నిటి కూడా స్పీడ్ పెంచాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడిన. దాంతోపాటే మూసీ ప్రాజెక్టు కావచ్చు, మీరాలం ట్యాంక్ ఉంది కదా, మీరాలం ట్యాంక్ని ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి అక్కడ ఉన్నటువంటి ఆ దీవుల్లో మంచి ఫోటో స్పాట్లుగా టూరిస్ట్ స్పాట్లుగా ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి ఆ డెవలప్మెంట్కి ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయండి అని చెప్పేసి అధికారులకైతే ఆయన ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ఫ్యూచర్ సిటీలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్లకు మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందన్నాడు. దాదాపు సుమారు 30,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని, అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలను మెట్రో విస్తరణలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మెట్రో 2వ దశ విస్తరణ పనులకు సంబంధించిన పురోగతిపైన కూడా ఆయన ఆరాధించినంట. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న జరిగిన రివ్యూలో మెట్రో పెంచే అవసరము, దానికి మెట్రో సిటీ పెంచే అవసరము, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఇది పెరగబోతూ ఉన్నది, సిటీ పెరగబోతూ ఉన్నది, రాబోయే రోజుల్లో సిటీ పెరగబోతూ ఉన్నది, అందుకు సంబంధించిన సర్వీసులు కూడా పెరగాలి, అందుకే మెట్రోని 40 కిలోమీటర్లు విస్తరించాలి, మీర్ఖాన్పేట వరకు విస్తరించాలని చెప్పేసి నిన్న ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాట్లాడినటువంటి అధికారులతోటి ఏర్పాటు చేసిన రివ్యూలో చెప్పిండు. దాంతోపాటే